సార్ తిలక్ గారు, యాక్చువల్గా నేను ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో జనసేన పార్టీ పరంగా ఏం సాధించింది, ఏ స్థాయికి ఎదిగింది అని మిమ్మల్ని ప్రశ్నించాలని అనుకున్నా. ఎందుకంటే అనుభవం ఎక్కువ కాబట్టి, ఆ పార్టీని బాగా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి చెప్తారేమో. అంతకంటే ముందు ఈరోజు వర్మ గురించి ఇండైరెక్ట్గా నాగబాబు చేసిన కామెంట్స్ పైన మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ప్లీజ్ ఏం చెప్తారు? నమస్కారం అండి, ఈశ్వర్ గారు, రాజీవ్ గారికి, పెద్దలకు నమస్కారం. ఆశా గారు. ఆశ గారు సార్, ఒక మాట చెప్తా. నాగబాబు గారు వాళ్ళు చెప్పిన దానికి తోడు ఇంకోటి కూడా చెప్పాల్సి ఉంది. ఇవాళ గెలుపుకి వర్మ గారు కారకులు కాదు అని అనుకుంటే ఆయన కర్మ అని చెప్పేసి పరోక్షంగా అవును. రెండు చోట్ల ఓడిపోవడానికి కారకులు ఎవరు కూడా చెప్పుకుంటే బాగుండేది. అది ఒకటి. రెండు, అసలు రాజకీయంగా జనసేనలో ప్రజాస్వామ్యం ఉంది, కష్టపడేవాడు పైకి వస్తారని చెప్పడం అంటే అంతకంటే జోక్ ఇంకోట్లేదు. ఏ నాగబాబు కంటే ఎవరు కష్టపడిన వాళ్ళు లేరా? ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాలి? అవునా, వంగి వంగి దండాలు పెట్టి డయాస్ మీద ఎలక్షన్ టైంలో వర్మ గారిని మీరు మీ చేతుల్లో పెడతానని నన్ను గెలిపించే బాధ్యత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అవును. ఇవాళ వర్మ గారికి బాధ్యత లేదంటే అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? రెండోది, మీకు సామాజికంగా కొన్ని వైరుధ్యాలు, కొన్ని ఉద్రిక్తలు సృష్టించే అవకాశం వీళ్ళ మాటల వల్ల వస్తుంది. ఎట్లా అంటే, సాధారణంగానే కాపు కులం అనేది ఎమోషనల్ కమ్యూనిటీ. ఈ ఎమోషనల్ కమ్యూనిటీ అవ్వటం వలన ఎక్కడెక్కడ ఆధిపత్యం అనేది ఎవరికి తలంచదు. మీకు ఈ జిల్లాల వారీగా కూడా చూసుకుంటే వెస్ట్ గోదావరికి వస్తే క్షత్రియులతో వైరుధ్యాలు ఉన్నాయి, భీమవరం కానీ నరసాపురం. అటువంటి చోట మీరు వర్మ గారిని ఇన్సల్ట్ చేయడం వలన క్షత్రియులతో కాపులకి ఉన్నటువంటి ఆ వైరుధ్యం పెంచడానికి, అది ఘర్షణలకు దారితీసే విధంగా చేయడానికి ప్రతిపడుతుంది తప్ప రేపు పొద్దున జనసేన కూడా నష్టం చేస్తుంది. అది తెలుగుదేశం పార్టీ దాన్ని సమర్థిస్తే లేదా మౌనంగా ఉన్న ఆ పార్టీకి కూడా నష్టం చేస్తుంది. సార్, ఒకవేళ వర్మ అప్పుడే తనకు టికెట్ రానప్పుడే రెబెల్ గా పోటీకి దిగి ఉంటే, ఎందుకంటే 2014లో అనుకుంటా ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినట్టున్నారు, ఒకవేళ ఆయన పోటీకి దిగి ఉంటే ఇప్పుడు ఈ టైంలో 2024లో పరిస్థితి ఎలా ఉండేది పిఠాపురంలో? ఆయన పోటీకి దిగి ఉంటే కాదండి, ఇప్పుడు నాగబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి నిజంగా అంత నమ్మకం ఉంటే, పవన్ కళ్యాణ్ గారి శక్తి సామర్థ్యాల వల్లనే గెలిచారు, వర్మ గారు కారణం కాదనే నమ్మకం ఉండుంటే, ఓకే, రేపు ఏ ఎన్నిక జరిగినా ఒంటరిగా పోటీ చేస్తాం, జనసేన తెలుగుదేశం మద్దతు మాకు అవసరం లేదని చెప్పమానండి, బీజేపీ మద్దతు అవసరం లేదని చెప్పమానండి. అది అహంకారం అనేది తనకిస్తే ఎలా ఉంటుంది? ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని హాస్యనటుడు అన్న అంటే మామూలుగానే సినిమా ఫీల్డ్ లో కానీ బయట కానీ నాగబాబు గారి గురించి చాలా చాలా చులకనగా మాడుకుంటారు. ఆయన నోటికి హద్దుడు దుందుడుగా మాడతాడని. లోగడ మోడీ గారి గురించి కామెంట్స్ పెట్టాడు, పోస్టులు పెట్టాడు, చంద్రబాబు గారి గురించి పెట్టాడు, లోకేష్ గారి గురించి పెట్టాడు, బాలకృష్ణ గురించి పెట్టాడు, ఆయనకి ఒక పద్ధతి దుందుడుతనం చాలా ఎక్కువ. రాబోయే రోజుల్లో ఇలాంటి కామెడీ మాటలు చాలా వస్తాయి. నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ గెలవక ముందే పెట్టాడు ఒకటి, జనసేన గెలుపుకి క్రికెట్ లో గెలుపుకి పోలికి తీసుకొస్తే ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. ఓకే, ఆయన మాటలు రాబోయే రోజుల్లో చాలా హాస్యం పుట్టిస్తాయి, దాంట్లో డోకాలేదు. వీళ్ళకి ఒక స్పష్టమైన విధానం, రాజకీయ విధానం ఉండుంటే, పవన్ కళ్యాణ్ గారి శక్తి సామర్థ్యాలు, ఆకర్షణ శక్తి వలన మేము గెలిచామనే నమ్మకం ఉండుంటే, వచ్చే ఎన్నికలు ఏ ఎన్నికైనా సరే వర్మ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, బీజేపీ కాదు, ఎవరి మద్దతు మాకు అక్కర్లేదు, మేము ఒంటరిగా పోటీ చేస్తాం అని చెప్పమానండి. అసలు అక్కడ దాకా కాదండి, వీళ్ళు గెలిచింది కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల గెలవాలి. ఇప్పటికీ 10 నెలలు అయింది ఎన్నికలు అయ్యి. ఆ 20 నియోజకవర్గాలైనా మీరు పార్టీని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? 20 నియోజకవర్గాల్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సమీక్ష చేశారా? లేదు. తాడేపల్లికి పిలిచి పార్టీ ఆఫీసులో అయినా సమీక్ష చేసి జరిపారా నియోజకవర్గాల వారీగా? లేదు కదా. మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 20 నియోజకవర్గాల్లో మీరు గెలిస్తే మీరు ఏదో చాలా కొమ్ములు ముడిచి మాకు అనుకుంటే ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా మీ బలం ఏంటి అసలు? జనసేన బలం
మీరు శ్రీకాకుళంలో ఎందుకు మీటింగ్ పెట్టారు? కాపుడు పొలం ఉన్న చోట ఎందుకు మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? వేరే చోట పెట్టచ్చు కదా, అనంతపురంలోనూ లేకపోతే ఒంగోలులోనూ పెట్టి మీ బలవాడి చూపించవచ్చు కదా. కేవలం ఒక సభలో మీటింగ్ పెట్టి అది రాజకీయ సభలాగా లేదండి. ఓకే. రాజకీయ సభ ఆవిర్భావ సభ కానీ ఇంకోటి కానీ ఉంటాయి. అది సందర్భం ఏం చేయాలి? ఆ సభకు ముందు పార్టీ రాష్ట్ర నాయకులంతా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీయో లేకపోతే ఏదో పొలిటికల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సమావేశమై ఇప్పటి వరకు మనం అనుసరించిన విధానం ఇది, రాబోయే రోజుల్లో మన విధానం ఇది, ప్రభుత్వంలో ఇలా చేస్తాం, పార్టీ పరమైన విధానాలు ఇవి అని చర్చించి ఆ తీర్మానాలు రిలీజ్ చేయాలి. ఎంతసేపు ఇవాళ పొద్దున్నే చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో ఎదురు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో ఎదురు చూస్తున్నారు. ఏం చూసింది ఆయన ఉపన్యాసాల కోసం ఆ మీటింగ్? ఓ పార్టీ రాజకీయ పార్టీగా వాడి ప్రవర్తన లేదు, ఓ సినిమా ఫంక్షన్ లాగా ఉంది తప్ప. ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ పరంగా ఏం సాధించిందని చెప్పొచ్చు సార్? అది కూడా లేదండి. ఇప్పుడు 11 ఏళ్ళు వదిలేసేయండి, 10 నెలల్లో ఏం సాధించారో చెప్పానండి. 10 నెలల్లో మేము సాధించింది ఇది అని ఒక మాట చెప్పానండి. ఓకే. మీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో కాంట్రాక్టులు పంచుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. అవును. మరి ఎందుకు మాట్లాడరు? కాశీనాయన క్షేత్రంలో మీ అటవీ శాఖ వాళ్ళు పూర్తి చేస్తే, భవనాలు పూర్తి చేస్తే ఎందుకు మాట్లాడరు? అటవీ శాఖ వాడు BMW కార్లు పట్టుకుంటే పంచుకుంటే దాని గురించి ఎందుకు మాట్లాడరు? మీ ఆఫీసులో దందాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు? మీ ఆఫీసులో జలసేరి కాంట్రాక్టుల కోసం మీరు లోకేష్ గారి మనుషులు డిఫరెంట్ వైరుధ్యాలు లేవా మీకు? అధికారులు మేము ఒత్తిడి చేయలేదా? మా మాట అయినా ఇద్దరు చెరుకు వైపున ఒత్తిడి చేయలేదా? ఎక్కడో నేపాల్లో పెద్దిరెడ్డి గారి మనుషులు వెహికల్స్ పట్టుకున్నాం అని చెప్పేసి ఎన్నికల టైంలో ఎన్నికల తర్వాత చెప్పారు. మరి ఇప్పుడు ఈ ఈ తిరుపతిలో కాశీరాణి క్షేత్రంలో జరిగేది మీకు తెలీదా? అవును. ఇప్పటి వరకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్పందించడం కూడా అండి. ఆయన చంద్రబాబు గారి దగ్గర కొన్ని చాలా నేర్చుకుంటున్నాను అన్నాడు. ఆయన నేర్చుకున్నది ఏంటంటే, ఒకటి ఇప్పుడు వెన్నుపోడు వర్మ గారిది, 2 ఏదైనా విమర్శ వస్తే మాట్లాడకుండా కూర్చోడు. చంద్రబాబు గారు సైపడ్డాయి. ఒకటి వెన్నుపోటు, అసలు పూర్తిగా ఆఫ్ అయిపోతారు, ఎక్కడికి పోతారో కూడా కనిపించరు. ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఆన్ అవుతూ ఉంటారు, మిగతా టైంలో ఆఫ్ అయిపోతూ ఉంటారు, అసలు కనిపించరు. సీరియస్ ఇష్యూ చెప్తా ఈశ్వర్ గారు, నిన్నగా మొన్న వాళ్ళకి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి పత్రికలో సీనియర్ కొంతమంది IAS అధికారుల భార్యలు కరెక్ట్ స్టార్ హోటల్లో దుకాణం తెరిచి డబ్బులు వసూలు చేస్తున్నారు, అపాయింట్మెంట్లతో సహా, కాంట్రాక్ట్ తో సహా పనులు చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇప్పటి వరకు తెలుగుదేశం మాట్లాడదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, బీజేపీ వాడు మాట్లాడు. కరెక్ట్. వాళ్ళ స్టాండ్ అది. విమర్శ వచ్చినప్పుడు మాట్లాడరు. రైట్. ఇవాళ జరిగింది ఏంటి? ఇవాళ కాంట్రాక్టులు కొన్ని ఫైనలైజ్ చేశారు. ఫైనలైజ్ చేసిన దాంట్లో మొన్నటిదాకా జగన్ గారు మనుషులు, జగన్ గారు వాళ్ళతో కుమ్మక్కయ్యాడని చెప్పి ఆరోపణలు చేసి అదే సంవత్సరానికి వాడు ఇచ్చారు. కరెక్ట్. అందులో ఇవన్నీ సరిగ్గా విశ్లేషించేటువంటి ధోరణి వాళ్ళ మీడియాలో లేదు. 99% మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఉన్నాయి లేని అన్ని కూడా రాయటం, అల్లరి చేయటం తప్ప. రైట్ సార్.